హలో అండి, లంచ్ టైం అయింది కదా. భోజనం అయిపోయిందా? భోజనం చేశారా? ఏం కూర చేసుకున్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఈరోజు చూపిస్తానుండండి ఏం కూర చేశాను. టంటడాయ్, చూడండి, కోడిగుడ్డు, ఎండు చేప, వంకాయ పులుసు పెట్టాను. కానీ సూపర్ టేస్ట్ అండి, అసలు చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీలో ఎంతమందికి ఎండు చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. సూపర్గా ఉంటుంది ఈ కూర. నేను తప్ప మా ఇంట్లో ఎవరు తినరు, అందుకనే చాలా పెట్టుకుంటున్నాను. నా ఒక్కదానికేనండి ఈ కూర. ఈ ఎండు చేపలు నేను తప్ప ఇంట్లో ఎవరు తినరు, అందుకని నా ఒక్కదాని కోసం చేసుకున్నాను. పిల్లలకైతే కోడిగుడ్ల పులుసు ఆల్రెడీ పెట్టేశాను. కోడిగుడ్ల పులుసు వాళ్ళకి పెట్టేసి నేను ఎండు చేప, వంకాయ, కోడిగుడ్డు కాంబినేషన్లో అయితే నేను కూర చేసుకున్నానండి. సూపర్గా ఉంటుంది. ఎండు చేపలు అందరూ తింటారు, కానీ దాని స్మెల్ అందరికి పడదు. కానీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. కూర టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఎండు చేప ఎక్కడున్నావు? ఇదిగోండి ఎండు చేప. దీని పేరు ఏదో చీలికలో ఏదో చెప్పారండి. ఇక్కడికి ఆంటీ తీసుకొస్తారు అమ్మటానికి. ఆంటీ దగ్గర తీసుకున్నాను. చీలికలో ఏదో సంథింగ్ దీని పేరు, కానీ సూపర్ టేస్ట్ అండి. ఎండు చేపలు తినేవాళ్ళు ఈ కూరని అస్సలు మిస్ చేసుకోకండి. తినని వాళ్ళకంటే ఈ స్మెల్ పడదు. ఈ స్మెల్ వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేరండి. ఈ వీడియో గారు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.